సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో ఈ రోజు అయితే నేను తక్కువ ప్రైస్ లో 2 మౌస్లు అయితే చూపిస్తాను. సో అవి ఎలా పనిచేస్తాయని నాకు భయం వేసింది ఫస్ట్ లో, కాకపోతే నేను ఇప్పుడైతే ఒక 2-3 డేస్ అయితే వాడాను వాటిని. సో వాటి మీద అయితే ఇప్పుడు రివ్యూ చేద్దాం అనేది వచ్చాను. సో నేను నార్మల్ గా యూజ్ చేసే మౌస్ అయితే ఇది Zebronics ది వైర్లెస్ మౌస్. ఇది ఇందులో మనం అయితే AA బ్యాటరీ వేసి వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకి 3 స్టెప్ DPI అయితే వచ్చింది అప్పట్లో. సో నేను తీసుకున్న ఒక 8 months అయితే అయిపోయింది. ఫైట్ చూడడానికి చాలా బాగుంది, కాకపోతే ఇప్పుడు పనిచేయడం మానేసింది ఇది. సో ఇదైతే పక్కన పెట్టి నేను ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో వెతుకుతూ ఉండగా మౌస్ అయితే చాలా తక్కువ రేట్ కి కనబడ్డాయి. నేను అప్పుడు తీసుకోవడం అది 300 కి అయితే తీసుకున్నాను. ఇప్పుడు 200 లో కూడా మౌస్ అయితే కనబడ్డాయి, కాకపోతే అవి ఎలా ఉన్నాయో అన్నది తెలియలేదు. కింద రివ్యూస్ లేవు, రేటింగ్స్ ఉన్నా సరే చాలా తక్కువ మంది అయితే తీసుకుని రేటింగ్స్ ఇచ్చారు. సో అలా ఎవరి మీద ఆధారపడడం ఎందుకని చెప్పేసి నేనే ఒక 2 అయితే ఆర్డర్ పెట్టేశాను. సో వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు లైక్ చేయండి. కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆ మౌసెస్ అయితే ఇవే. ఇది ఒకటి KBK యాక్సెసరీస్ నుంచి, ఇది మనకి అమెజాన్ లో దొరికింది. అండ్ ఇది వచ్చేసి మనకి డెస్బుల్ అనే బ్రాండ్ నుంచి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. రెండు ఆల్మోస్ట్ 200 దగ్గరలోనే ఉన్నాయి, 200 అటు ఇటు ఉంటాయి. సో ఫస్ట్ దీని గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనకైతే ఇది వైర్లెస్ మౌసే. దీంట్లో డాంగిల్ ఎక్కడ ఉందని వెతుక్కోకుండా కింద బ్యాటరీ వేసుకునే ప్లేస్ లో అయితే ఇచ్చారు. దీనికంటూ స్పెసిఫిక్ ప్లేస్ అయితే లేదు. దీంట్లో బ్యాటరీ వేసుకునే చోట ఇదైతే పెట్టాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ బ్యాటరీ వేస్తే ఎక్కడ పెట్టాలనుకోవచ్చు, నాకు తెలీదు. సో దీంట్లో అయితే మనం నార్మల్ గా 2 AAA బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. అది తీసినా సరే సౌండ్స్ వస్తున్నాయి. సో ఇంక దీని క్వాలిటీ విషయానికి వస్తే ఇదైతే మనకి తక్కువ క్వాలిటీలోనే ఉంది. బటన్స్ అయితే సౌండ్స్ వస్తాయి. 2 buttons ఉంటాయి అండ్ స్క్రోలింగ్ బటన్ ఉంది, ఒక DPI బటన్ కూడా ఉంది. దీంట్లో మాక్సిమం DPI వచ్చేసి మనకి 1600 వరకు అయితే ఉంది. సో ఇదైతే ఆ రేటుకి ఓకే అని చెప్పాలి. ఆ డాంగిల్ విడిగా క్యారీ చేయాలంటే కొంచెం కష్టమే, ఎప్పుడైనా పోతే పోవచ్చు, జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా రెండో మౌస్ విషయానికి వస్తే ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. డెస్బుల్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. ఇదైతే మనకి వచ్చేసి 2-in-1 మౌస్ అనమాట. ఆ రేటుకి అసలు నేనైతే 2-in-1 మౌస్ అయితే ఎక్స్పెక్టే చేయలేదు. 2-in-1 తో కాకుండా ఇది మనకి RGB లైట్స్ తో కూడా వస్తుంది. దీంట్లో బ్యాటరీ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. దీని ఛార్జ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 days అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఇంక ఇందులో కూడా మనకైతే ఒక డాంగిల్ అయితే వస్తుంది. దీన్ని మనం కావాలంటే వైర్లెస్ లో డాంగిల్ తో వాడుకోవచ్చు, లేదు అంటే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇదైతే మనకి RGB లైట్స్ తో వస్తుంది. ఇదైతే నాకు చాలా కూల్ గా అయితే అనిపించింది ఆ రేట్ కి. దీంట్లో కూడా మనకి DPI అడ్జస్ట్మెంట్ బటన్ అయితే ఉంది. ఇది మనకి 1800 DPI అయితే వస్తుంది. అసలు సౌండ్ అయితే వినబడదు నొక్కేటప్పుడు, ఎంతసేపు వాడినట్టే తెలియదు అనమాట. సో సైలెంట్ బటన్ జస్ట్ మనలో అయితే ఇలాంటి వాటిని అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ మరియు 2.4 GHz వరకు డాంగిల్ తో అయితే వర్క్ చేస్తుంది. దీన్ని మనం ఆన్ చేసినప్పుడు దేనికి కనెక్ట్ అవ్వకుండా ఉన్నంత సేపు ఇదైతే మనకి రెడ్ అండ్ బ్లూ లో అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత RGB లైట్స్ అయితే కంటిన్యూస్ గా గ్లో అవుతూనే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే చూడొచ్చు, C టైప్ కాబట్టి మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఎప్పుడైనా మొబైల్ ఛార్జర్ క్యారీ చేస్తే చాలు, దీన్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో నాకైతే ఇది బాగా నచ్చింది. ఎవరైనా తీసుకునేలా ఉంటే ఆ రేట్ కి అయితే నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. సో ఈ రెండిట్లో మీకు ఏది కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ఉంటాయి, చూడండి ఒకసారి వెళ్ళి. అండ్ అయితే ఇదే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కింద కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.